దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లేబర్ కోడ్ల మీద దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఐక్య సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు కాబట్టి లోకల్గా ఇది ఎమర్జెన్సీ సర్వీసు, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ప్లస్ ఇక్కడ మీకున్న మీ గతంలో జరిగిన అగ్రిమెంట్లో ఉన్నటువంటి అంశాలు ఏమైనా పెండింగ్లో ఉన్నాయా? ఆ పెండింగ్లో ఉంటే చెప్పండి. అది ఇంతకుముందు జరిగింది ఆర్ఎల్సీ గారి దగ్గర, రీజనల్ లేబర్ కమిషనర్ గారి దగ్గర జరిగింది. మరి వారు వచ్చి మీ సమస్యను ఎప్పటికప్పుడు పరిష్కరించలేరు కాబట్టి నేను అందుబాటులో ఉన్నా, నేను చేపిస్తాను. మేనేజ్మెంట్తో ఒప్పించి మళ్ళీ ఒక అగ్రిమెంట్ అంటే ఈ ఒప్పంద పత్రాలు అంటారు, ఈ ఒప్పంద పత్రాన్ని మళ్ళీ ఒకసారి వాళ్ళతో చర్చించి నేను వాళ్ళని ఒప్పిస్తా అని చెప్తే మనం చెప్పడం జరిగింది. ఏంటిది? ప్రమోషన్ పాలసీ కొంతమందికి ఇచ్చి ఆపేసారు. 2018లో చేసుకున్నటువంటి ఈ ప్రమోషన్ పాలసీ ఇప్పటి వరకు అమలు చేయాలని మనం చెప్పడం జరిగింది. మళ్ళీ అదే అగ్రిమెంట్ మొన్న 2022లో కూడా మనం మళ్ళీ అగ్రిమెంట్లో పెట్టి ఒప్పించడం జరిగింది. దాన్ని అగ్రిమెంట్లో పొందుపరచడం జరిగింది. ఆ 22లో 23లో జరిగిన అగ్రిమెంట్ను కొంతమందికి ప్రమోషన్ ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదు సార్. సిహెచ్పి కావచ్చు, ఆపరేషన్ కావచ్చు, హౌస్ కీపింగ్ కావచ్చు, ఇంకా చాలా లొకేషన్లో సీనియర్ వాళ్ళు ఉన్నారు, సీనియర్ వెయిటేజ్ చేస్తున్నారు. ప్లస్ ఐటీఐ వాళ్ళు ఉన్నారు, ఐటీఐ వాళ్ళకు కూడా ఇవ్వట్లేదు. ఈ సీనియర్లకు కూడా ఎక్కడైతే మీరు వర్క్ను బట్టి చేస్తా అన్నారు, ప్లస్ సీనియర్లకు కూడా ప్రమోషన్ ఇస్తా అన్నారు. 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు కార్మికుల ఐక్యత 15 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకు ప్రమోషన్ ఇస్తున్నారు. అది కూడా చేయలేదు. ప్లస్ గేట్ పాస్ల విషయంలో కూడా మెడికల్ టెస్ట్లని, పోలీస్ వెరిఫికేషన్లని ఇవన్నీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ అని చెప్పడం జరిగింది. అట్లా పిఎఫ్ విషయంలో కూడా ఏంటంటే మన కార్మికులు చాలామందికి ఇప్పటి వరకు పిఎఫ్ పెన్షన్ రావట్లేదు. 58 సంవత్సరాలు అయితే మనం పిఎఫ్ పెన్షన్ పెట్టుకోవాలి. 60 సంవత్సరాల దాకా డ్యూటీ చేసుకోవచ్చు. 60 సంవత్సరాలు మన డ్యూటీ పిఎఫ్ కూడా కట్ కావాలి. అది కూడా మనకు అవేర్నెస్ లేక చాలామందికి పిఎఫ్ బయటకు పోయినాక పిఎఫ్ పెట్టుకోవడానికి వాళ్ళ తెలివిగా ఆఫీసుల చుట్టూ గేట్ కాడ తిరుగుతున్నారు సార్. వాళ్ళకు కూడా న్యాయం చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ చెప్పడం జరిగింది. 4 పాయింట్లను ఏఎల్సీ గారు కూడా నోట్ చేసుకొని నిన్న జరిగినటువంటి మీటింగ్లో మా ముందే పిలిచి మేనేజ్మెంటు ప్లస్ జేఏసీ యునైటెడ్ ఫుడ్ నాయకులందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. మీరు రేపటి సమ్మెను మొత్తమే చేయొద్దు అది అని చెప్పి ఏఎల్సీ గారి ద్వారా చెప్పిస్తే అట్లాంటిది ఏం లేదు. ఖచ్చితంగా సమ్మె చేసుడే. సమ్మె చేయకుండా ఇది కార్మికుని హక్కు. కార్మికులు మేము చేయకపోతే ఇంకెవరు చేస్తారో? ఈ సమస్య మాది. లేబర్ కోడ్లు కానీ యూనియన్ల హక్కులను కానీ అన్ని కాలరాసే చట్టాలను బీజేపీ ప్రభుత్వం మొండిగా వివరించి లోక్సభలో పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించింది. దాన్ని వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సమ్మె పిలుపును ఖచ్చితంగా చేస్తామని మనం చెప్పడం జరిగింది. దానికి మేనేజ్మెంట్ వాళ్ళు ఏఎల్సీ గారికి రిక్వెస్ట్ చేశారు. చెప్తే వారు కూడా మీ సమస్యలు లోకల్ సమస్యలు ఇది ఓకే మీరు చేసుకోండి, కానీ లోకల్ సమస్యలు మీకున్న ప్రాబ్లమ్స్ కూడా తీర్చుకోవాలి. కాబట్టి మీ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ 4 చెప్పినాము. మేనేజ్మెంట్తో మా ముందే ఒప్పించడం జరిగింది. ఏంటిది? గేట్ పాస్కు 6 నెలలు ఇస్తా అన్నాడు. మొన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది. దానికి ఎలాంటి కండిషన్స్ ఏం లేదు. ఒక వార్డ్ నెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, వీళ్ళు సంతకం పెడితే మేము సడలించామా లేదా? సడలించారు, ఓకే. ఇప్పుడు ఉండేటి అని 15 రోజుల పాసులు ఉన్నాయి, 4 రోజుల పాసులు. ఈ మెడికల్ టెస్టు, పోలీస్ వెరిఫికేషను ఇవి ఇచ్చే వాళ్ళందరికీ డైరెక్ట్ 6 నెలల పాసులు ఇస్తామని వాళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చే నిన్న అగ్రిమెంట్లో వాళ్ళు పొందుపరచండి. అలాగే పిఎఫ్ విషయంలో కూడా కొంతమందిని రిటైర్మెంట్ మీటింగ్ ఆఫీస్కి పిలిపించుకొని ఎవరైతే రిటైర్మెంట్ అయిందో కొంతమంది తీసుకురండి, 20 మందినో 10 మంది తీసుకురండి. వాళ్ళకు అవేర్నెస్గా ఎట్లా అయితే పిఎఫ్ వస్తుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి అవన్నీ మేము ఇక్కడ కూర్చొని పెట్టి ఆ ఫామ్ నింపి ఇస్తాం. వాళ్ళు సిరప్ పోయి ఆ పిఎఫ్ ఆఫీసులో ఇస్తే పెన్షన్ వస్తుంది. దాన్ని మిగతా వాళ్ళకు కూడా మీరు ఆ కాపీలను ఎక్స్చేంజ్ చేసుకుని పోతే అందరికీ తెలిసిపోతుంది. మీరు 55 సంవత్సరాలు కూడా పిఎఫ్ పెట్టుకోవచ్చు. పిఎఫ్ పెట్టుకొని కూడా డ్యూటీ చేసుకోవచ్చు 60 సంవత్సరాల వరకు. 60 సంవత్సరాల తర్వాత కూడా మీకు పెన్షన్ వస్తుంది. ఇదే కంటిన్యూ అవుతుంది. దాన్ని అవేర్నెస్ చేస్తాము అని చెప్పి అది కూడా రాసి ఇవ్వడం జరిగింది. అలాగే మన ఈ సీనియర్ కార్మికులకు కూడా కొన్ని లొకేషన్లు, ఫస్ట్ ఇంపార్టెంట్ లొకేషన్ వాళ్ళు ఏఎల్సీతో మాట్లాడి వాళ్ళే చెప్పారు. ఆపరేషన్ సిహెచ్పి ఆపరేషన్, మెయింటెనెన్స్, హౌస్ కీపింగ్ వీళ్ళందరికీ మేము కన్వేర్ ఏరియా ఎవరైతే చేస్తూ సిహెచ్పి ఆపరేషన్ అండ్ హౌస్ కీపింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మేము ప్రమోషన్ ఇచ్చేటట్టు మేము నెక్స్ట్ మూవ్ చేస్తాము.
ప్రమోషన్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి అది కూడా రాసి ఇవ్వడం జరిగింది. ప్లస్ ఐటీఐ వాళ్ళకు 100% ఎవరైతే ఇంతకుముందు మా దగ్గర లిస్ట్ ఉన్నదో వాళ్ళందరికీ ఐటీఐ వాళ్ళకు ఇస్తామని చెప్పి అది హామీ ఇవ్వడం జరిగింది. మెడికల్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు మనకు మెడికల్ టెస్టులు చేస్తారు. మేము ధనవంతుని హాస్పిటల్లో మెడికల్ టెస్టులు మాకు అవసరం లేదు, మాకు ఈఎస్ఐ ఉన్నది, మా దగ్గరలోనే పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది, మేము అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. ఇక్కడ హెల్మెట్ ఆనందరావు కానీ వాళ్ళు ఎక్కడైతే రిఫర్ చేస్తున్నారో అక్కడ పెద్ద మాఫియా నడుస్తున్నది. ఇక్కడికి వెళ్ళి వాళ్ళు రిఫర్ చేస్తున్నారు, అక్కడ డబ్బులు తింటున్నారు, వాళ్ళకు వీళ్ళ కమిషన్లు ఉన్నాయని ఏఎల్సీ గారి ముందే కంప్లైంట్ చేయడం జరిగింది. మేము అవి తెచ్చుకోము. మాకు హెల్త్ సర్టిఫికేట్ ఏదైనా ఇవ్వాలని తెచ్చుకుంటే ఈఎస్ఐ ద్వారా తెచ్చుకుంటాం, లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా తెచ్చుకుంటాం. ఈ రెండింటిని యాక్సెప్ట్ చేయాలంటే దాన్ని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది ఎట్లా అంటే మనకి ఏదైనా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉన్నా వీళ్ళు చెప్తారు, మనం ఈసీజీ అవి తీసుకొని ఆ రిపోర్ట్స్ పట్టుకొని వస్తే అది ఫిట్ అని రాస్తే ఖచ్చితంగా గేట్ పాస్ ఆపకుండా గేట్ పాస్ చేస్తాడు. అది కూడా హామీ ఇవ్వడం జరిగింది.